వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు డబుల్ ఎగ్ నూడిల్స్‌ని ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్‌లో తినే ఉంటారు గదా! చాలా ఇష్టంగా తింటుంటారు చాలామంది. అదే టేస్ట్ వచ్చేటట్లు ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలాగే నేను ఏ రెసిపీ చేసినా నా మీద నమ్మకంతోటి ట్రై చేసి మరీ కామెంట్స్ చేస్తున్నారు గదా! వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్ అండి. ఈరోజైతే ఈ డబుల్ ఎగ్ నూడిల్స్‌ని ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో చేసుకోండి. చాలా బావుంటాయి టేస్ట్. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ నూడిల్స్ చేసుకోవడానికి ఏదైనా గిన్నెలోకి ఒక 2 గ్లాసుల నీళ్లు పోసుకోండి. ఇలా నీళ్లు కూడా పోసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని నీళ్ళని బాగా మరగనివ్వండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల నూడిల్స్ అనేవి మనకి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయన్నమాట. ఇలా నీళ్లు బాగా మరిగిన తర్వాత నేనిక్కడ ఒక ప్యాకెట్ నూడిల్స్‌ని వేసుకుంటున్నానండి. ఇది సుమారుగా 150 గ్రామ్స్ దాకా ఉందన్నమాట. ఇలా వేడి నీళ్ళల్లో వేసి ఉడకనివ్వాలి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించండి. ఇప్పుడు ఈ న్యూడిల్స్ ఉడికాయండి. నేనిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చేత్తో పట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది ఉడికాయా లేదా అని. మరీ మెత్తగా అయిపోయేటట్లు ఉడికించుకోమాకండి. ఇలా చేత్తోటి నొక్కి చూస్తేనే ఇలా కట్ అయిపోతుంది గదా! ఈ విధంగా ఉడికితే సరిపోతుందనమాట. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి, ఈ నూడిల్స్ మొత్తాన్ని ఇలా వడగిన్నెలో వేసుకోండి. ఇలా వడగట్టేసేసుకోవాలి నీళ్ళు మొత్తాన్ని. ఇప్పుడు చన్నీళ్ళు పోసుకోండి. ఈ నూడిల్స్ పైన ఇలా చన్నీళ్ళు గాని పోసుకున్నారంటే మనకి ఒకదానికొకటి అంటుకోకుండా బాగా విడివిడిగా వచ్చేస్తాయన్నమాట. ఆల్రెడీ మనం ఆయిల్ గూడా వేసాం గాబట్టి, ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇలా చన్నీళ్ళు గూడా పోసి, ఒకసారి కడిగేసిన తర్వాత, ఈ నూడిల్స్‌ని ఏదైనా ప్లేట్‌లో వేసుకొని బాగా ఆరనివ్వండి. అయినా అంటుకుంటాయేమో అని డౌట్ ఉన్నిందనుకోండి, అలాంటప్పుడు ఇంకొద్దిగా ఆయిల్‌ని ఈ నూడిల్స్ పైన వేసి, ఇలా పొడి పొడిగా చేసి ఆరబెట్టేసారనుకోండి, మీకు ఎక్కడ అంటుకోకుండా పొడి పొడిలాడుతూ ఉంటాయన్నమాట. ఇలా రెడీ చేసుకున్న నూడిల్స్‌ని పక్కన పెట్టండి. కొద్దిగా ఆరుతూ ఉంటాయి. ఈలోపు మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఇప్పుడేం జేస్తారంటే, ఇలా ఒక ఉల్లిపాయి, క్యారెట్టు, క్యాప్సికమ్, క్యాబేజీ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. వీటిలతో పాటు మీరు కావాలంటే బీన్స్‌ని గూడా సన్నగా కట్ చేసి కొన్ని ముక్కలు తీసుకోవచ్చనమాట. నేను వీటిలి వరకే తీసుకున్నాను. వీటిల్ని నేనిక్కడ చూపిచ్చినట్లు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో 2 గుడ్లని పగలగొట్టి వేసుకుంటున్నానండి. మనం డబుల్ ఎగ్ అనుకున్నాం గాబట్టి 2 గుడ్లు వేస్తున్నాను. దీంట్లోని లైట్‌గా సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక్క పావు టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. మిరియాల పొడి అనేది మీ ఆప్షనల్ అండి. ఇప్పుడు మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా బీట్ చేస్తూ కలుపుకుంటేనే మీకు ఆమ్లెట్ అనేది బాగా పొంగుతూ వస్తుంది. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఈ బౌల్‌ని ఇప్పుడు ఐరన్ ప్యాన్‌ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆమ్లెట్ బాగా పొంగుతూ రావాలి అంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి. అలాగే ఆయిల్ బాగా కాగాలనమాట. ఇలా ప్యాన్ మొత్తానికి ఆయిల్‌ని అప్లై చేసుకోండి. అంటుకోకుండా ఉంటుంది. ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత మాత్రమే మనం ఆమ్లెట్ వేసుకోవాలి. అప్పుడే బాగా వస్తుంది ఆమ్లెట్ అనేది. ఇప్పుడు చూడండి ఆమ్లెట్ వేసి చూపిస్తున్నాను. ఆయిల్ బాగా కాగింది. చూడండి ఎంత బాగా పొంగుతూ వచ్చిందో. అలాగే ఐరన్ ప్యాన్‌లో చేసుకుంటేనే టేస్ట్ బావుంటుందండి. మనకి బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్‌లో ఐరన్ కడాయిలోనే చేస్తారు గదా! చాలా టేస్టీగా ఉంటుంది గదా! సేమ్ అదే విధంగా వస్తుందనమాట ఇంట్లో గూడా. మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే ఐరన్ కడాయిలో చేసుకోవడానికే ట్రై చేయండి. ఇలా ఆమ్లెట్ ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని, 2 వైపులా కాలిన తర్వాత మరి చిన్న చిన్న ముక్కలు గాకుండా ఇలా కాస్త పెద్ద ముక్కలుగా వచ్చేటట్లు వేయించుకోండి. ఇలా వేయించుకున్న ఈ ఆమ్లెట్‌ని తీసి ఏదైనా ప్లేట్‌లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేశానండి. మనం ముందు వేసిన ఆయిల్ మొత్తం ఆమ్లెట్‌కే సరిపోయింది కాబట్టి ఇంకొక టేబుల్ స్పూన్ వేశాను. ఈ ఆయిల్‌లో ఒక 4 వెల్లుల్లి రెమ్మల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. మామూలుగా అయితే చాలామంది వెల్లుల్లి వెయ్యరు ఎగ్ నూడిల్స్‌లో. నాకు ఆ ఫ్లేవర్ ఇష్టమని కొంచెం వెల్లుల్లి వేసుకున్నాను. ఇది మీ ఆప్షనల్. ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. దీంట్లోనే 2 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసి వేయిస్తున్నాను. ఈ వెల్లుల్లి అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇవి ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లోనే పెట్టి ఒక్క నిమిషం అలా జస్ట్ వేయించండి సరిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తం మనం హై ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. అప్పుడే నూడిల్స్ టేస్ట్ బావుంటాయన్నమాట. అలాగే ఈ వెజిటబుల్స్ మరి ఎక్కువ వేగకూడదు. లైట్‌గా వేగితే సరిపోతుంది. చూడండి ఈ విధంగా లైట్‌గా వేయించుకోవాలి. కొద్దిగా కచ్చపచ్చగానే ఉండాలండి ఈ వెజిటబుల్స్ అన్నీ. ఇలా వేగిన తర్వాత వీటిలో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ నూడిల్స్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లోనే ఉంచి ఇలా కలుపుతూ వేయించుకోండి. జస్ట్ మొత్తం బాగా కలిసేటట్టు కలపండి. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో
మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని, ఈ పొడులన్నీ నూడిల్స్‌కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఫ్లేమ్‌ని మటుకు హై ఫ్లేమ్‌లోనే పెట్టండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు మసాలా ఫ్లేవర్ కొద్దిగా ఎక్కువ కావాలన్నా వేసుకోండి. బాగా స్పైసీగా ఉండాలంటే కారం ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా మొత్తం బాగా కలిసిపోవాలి ఈ పొడులన్నీ. కలిసిపోయిన తర్వాత దీంట్లో ఒక్క టీ స్పూన్ వెనిగర్ వేస్తున్నాను. అలాగే 1 లేదా 1 ½ టీ స్పూన్ దాకా సోయా సాస్ వేసుకోండి. ఇవి మెయిన్ అండి. ఈ నూడిల్స్‌కి ఇవి 2 కంపల్సరీ వేసుకుంటేనే మీకు ఆ ఫ్లేవర్, టేస్ట్ బావుంటుందనమాట. ఇవి వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆమ్లెట్‌ని గూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్‌లో టేస్టింగ్ సాల్ట్ వేసిస్తారండి. టేస్టింగ్ సాల్ట్ హెల్త్‌కి అంత మంచిది గాదు. మనం ఇంట్లో చేసుకుంటున్నాం గాబట్టి నేను వేయలేదండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు. చూడండి ఎగ్ నూడిల్స్ ఎంత సింపుల్‌గా చేసుకోవచ్చో. చాలా టేస్టీగా మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్‌లో ఉన్నట్టే చాలా బావుంటాయి. ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు కావాలంటే లాస్ట్‌లో సన్నగా కట్ చేసిన కొత్తిమీరను గూడా చల్లుకొని కలుపుకోవచ్చు. చూసారు గదా! ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఎగ్ నూడిల్స్. నేనిక్కడ ఒకరికి సరిపడా ఎగ్ నూడిల్స్ చేశానండి. మీకు ఎంతమందికి కావాలో చూసుకొని దాన్ని బట్టి క్వాంటిటీని పెంచుకొని చేసుకోండి. ఇలా చేసుకున్న డబుల్ ఎగ్ నూడిల్స్‌ని ఏదైనా ప్లేట్‌లో వేసుకొని పక్కన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని తినండి. అద్దిరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.